అందరికి నమస్కారం. సంవత్సరం అంతా నిల్వ ఉండే మామిడికాయ పచ్చడ నేనే విధంగా పెట్టినో చూడండి. మామూలుగా ఆంధ్ర పద్ధతిలో పచ్చి నూనె పోసి పెడితే మా ఇంట్లో పిల్లలందరికీ ఇష్టము. కానీ తెలంగాణ స్టైల్లో నూనె పోపు చేసి పెడితే నాకు ఇష్టము. ఎందుకంటే జీలకర్ర, మెంతులు, దాంట్లో ఉండే ఎండు మిరపకాయలు అట్లా బుక్కకొకటి పెట్టుకొని తినడం అట్లా నాకు ఇష్టము. మరి నేను ఏ విధంగా పెట్టినో చూడండి. మామిడికాయలు మా ఫ్రెండ్ అభిజ్ఞ గారు వాళ్ళ ఇంట్లో చెట్టు ఉంటే నాకు పచ్చడికాయలు అనేసి ఇచ్చారు. అవి ముందు రోజే నేను నీళ్ళల్లో నానేసిన నెక్స్ట్ డే మంచిగా కడిగి తూడ్చి ఆరబెట్టి వాటికున్న తొడిమలు తీసి తడి లేకుండా తుడుచుకున్న తర్వాత మళ్ళీ ఒక్కొక్కటిగా ముక్కలు కొట్టినాము. మనం మామిడికాయలు తెచ్చుకుంటున్నప్పుడే కండ ఎక్కువ ఉండే కాయ తెచ్చుకోవద్దు. కండలు కొంచెం తక్కువ ఉండేది తెచ్చుకున్నట్టయితే ముక్కలు కొడుతున్నట్టయితే ప్రతి ఒక్క ముక్కకి పిక్ వస్తుంది. పిక్ వచ్చినప్పుడు మనకు పచ్చడ ముక్క మెత్తబడకుండా ఉంటది. ఎన్ని రోజులున్నా సంవత్సరం అంత ఉన్నా కూడా ముక్క మెత్తబడకుండా ఉండాలంటే చిన్న కాయలు తెచ్చుకోవాలి. వాటిని ముక్కలుగా చేసినప్పుడు ప్రతి ఒక్క ముక్కకి పిక్క రావటం మూలాన ముక్క మెత్తబడకుండా ఉంటుంది. ఈ విధంగా ముక్కలు కొట్టుకున్న తర్వాత మనం జీడి లేకుండా తీసుకోవాలి. జీడి తీసిన తర్వాత ప్రతి ఒక్క ముక్కకి కూడా చిన్న లేయర్ ఫామ్ అయి ఉంటుంది. చిన్న పొర లాంటిది ఉంటుంది. ఆ పొరలను కూడా తీసేసుకొని అన్నిటినీ శుభ్రంగా కాటన్ క్లాత్ తోటి తుడవాలి. ఈ విధంగా తుడిచిన తర్వాత అన్ని ముక్కలు ఎన్ని కేజీలు అయినాయి కొలుసుకోవాలి. అందరి ఇళ్లలో తరాజు అవైలబుల్ ఉండదు కాబట్టి నేనైతే ఒక తపాల తీసుకున్నా. తపాలడు ముక్కలు మనం కొలిచి పెట్టుకుంటే 1 కేజీ అవుతాయి. ఈ విధంగా అన్ని కొలుసుకుంటే నాకు 4 తపాలలు అయినాయి. ప్రతి సంవత్సరం పచ్చడి పెడుతున్నప్పుడు తరాజు కోసం మనం షాప్కి వెళ్ళి జోకించుకొచ్చుకోవడం, మళ్ళీ ఆవాలు, మెంతులు, జీలకర్ర అన్నీ జోక్కోవటం ఇవన్నీ ఇబ్బంది ఉంటుందని ఒకటేసారి అన్నీ కొలుసుకోవడానికి నేను స్టీల్ పాత్రలు ఉంచుకున్న. ఒక గంజు కానీ ఒక గిన్నె కానీ 1 కిలో ముక్కలు అయ్యేటట్టు ఒకసారి చూసుకొని మనం ఉంచుకున్నట్టయితే ప్రతి సంవత్సరం అదే ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు 4 తపాలకు 4 కేజీల ముక్కలు అయినాయి. కేజీకి 1/2 కిలో చొప్పున నేను పల్లి నూనె పోస్తాను. ముందుగా ఆ ముక్కలకు 1/2 కిలో అంత పల్లి నూనె పోసి మంచిగా కలిపిన తర్వాత ఒక 2 స్పూన్ల పసుపు వేసి ముక్కలకు బాగా పట్టించి కలిపి పెట్టుకున్నా. ఈ విధంగా ముక్కలకు నూనె, పసుపు పట్టించి అలా పక్కకు ఉంచేసిన తర్వాత అప్పటికే ఉప్పు నేను గల్లుప్పు తీసుకొచ్చి ఎండలో ఆరబెట్టిన. ఆవాలు కూడా ఎండలో ఆరబెట్టిన. దాన్ని మిక్సీ పట్టిన. నేను కిలోకు 1/2 కిలో ఉప్పు, కిలోకు 50 గ్రాముల ఆవాలు మిక్సీ పట్టి రెడీగా పెట్టుకున్నా. కరానా కారం తీసుకొచ్చిన. కారం మాత్రము కిలోకు 125 గ్రాములు, 125 గ్రామ్స్. నేను గ్లాస్ తోటి ఎందుకు గొలిసిపోస్తున్నా అంటే నేను చెప్పిన కదా తరాజు ఎప్పుడు అవైలబుల్ ఉండదని చెప్పేసి నేను గ్లాస్ కొలత చూసుకొని పెట్టుకున్నా. ఈ గ్లాస్ కరెక్ట్గా నిండుగా పోస్తే 125 గ్రామ్స్ కారం అన్నమాట. సో ఈ విధంగా 4 గ్లాసుల కారము. ఇప్పుడు రెండో గ్లాసు కరెక్ట్గా తీగ తీసి పోస్తే 1/2 కిలో ఉప్పు. అది ఆ విధంగా 4 గ్లాసుల ఉప్పు పోసిన తర్వాత ఆవపిండి. ఈ ఆవపిండి గ్లాసు ఇంకా చిన్నది. ఈ ఆవపిండి కిలోకు 50 గ్రాముల చొప్పున ముందుగానే నేను ఆవాలు పొడి వేసి పెట్టుకున్నా. నాకు 4 కిలోలకు 4 గ్లాసుల ఆవ పొడి తీసుకొని ఇందులో కలిపిన. తర్వాత మెంతులు, జీలకర్ర. మెంతులు 4 కిలోలకు 4 స్పూన్లు, జీలకర్ర 4 కిలోలకు 4 స్పూన్ల చొప్పున వేయించేసి పొడి వేసి పెట్టుకున్నా. 4 స్పూన్ల చొప్పున ఇందులో వేసేసి వెల్లుల్లి మాత్రం కిలోకు 100 గ్రాములు, 125 గ్రాములు కూడా వేస్తా, కొంచెం ఎక్కువే వేస్తా. సో ఇవన్నీ కిలోకు 125 గ్రాముల చొప్పున వెల్లుల్లి, కొంచెం మిక్సీ పట్టిన, కొంచెమేమో పచ్చి వెల్లుల్లి వేసిన. అన్నీ కలిపి పొడులన్నీ బాగా కలిపిన. పూర్తిగా అన్నీ కలిసినాయి అనుకున్న తర్వాత ఇందులో కాస్త నూనె పోసి మొత్తం కలిపి ఉంచిన. ఈ విధంగా కలిపిన తర్వాత ఒక అర్ధపావంత నూనె వేడి చేసి పోబెట్టిన. ఇవన్నీ ఈ పొడిల మసాలాలో నూనె వేసి బాగా కలిపిన తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి ఒక అర్ధపావంత నూనె పోసి అందులో కిలోకి 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాల చొప్పున
ఒక స్పూను జీలకర్ర చొప్పున 4 కిలోలకు 4 స్పూన్లన్నీ మెంతులు, 4 స్పూన్ల ఆవాలు, 4 స్పూన్లు జీలకర్ర వేసి వేయించిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వెల్లుల్లి ముద్దను కూడా వేసి వేయించేసి దాంట్లో ఇంగువ కూడా 1 స్పూన్ ఇంగువ వేసి వేయించి దించి నూనె చల్లారిన తర్వాత పూర్తిగా చల్లారింది అనుకున్న తర్వాత ఈ కారం కలిపిన దాంట్లోనే ఈ నూనె కూడా పోసి కలిపి ఈ మొత్తం మసాలాని మామిడికాయ ముక్కలకు పట్టించేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత ఒక గాజు సీసాలోకి ఎత్తుకొని తడి అంటకుండా జాగ్రత్తగా 3 రోజులు వాటిని పక్కకు ఉంచాలి. 3 డేస్ తర్వాత అంటే మనం కలిపిన తెల్లవారు కాకుండా ఆ నెక్స్ట్ డే అది తీసి మళ్ళీ ఒక బేసిన్లో వేసుకొని మొత్తంగా కలిపి అప్పుడు మనం ఉప్పు చూసుకుంటే సరిపోతుంది. నేను ఫస్ట్ డే కొంచెం నూనె తక్కువ వేసిన, కిలోకు పావు కిలో చొప్పున నాకు ఒకటే ప్యాకెట్ తీసుకొచ్చిండ్రు. సో లీటరు కేజీ అవ్వదు. నెక్స్ట్ డే నేను ఇంకో ప్యాకెట్ తెప్పించి మళ్ళీ కొంచెం పోసిన అన్నమాట. సో ఆ విధంగా పూర్తిగా కలిపిన తర్వాత మనం ఉప్పు సరి చూసుకొని ఒకవేళ తగ్గింది అనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఈ విధంగా కలిపి తడి లేకుండా జాగ్రత్తగా వాడుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. పూర్తిగా నూనె మొత్తం వేడి చేసి పోపు పెట్టి పెడితే ఒక 3 నెలల తర్వాత నుండే కొంచెం టేస్ట్ చేంజ్ అవుతుంది. అదే పచ్చి నూనె అయితే ఎన్ని రోజులు ఉన్నా కూడా చేంజ్ అవ్వదు, పచ్చడి కలర్ చేంజ్ అవ్వదు, టేస్ట్ చేంజ్ అవ్వదు, ముక్క రాదు. అందుకని ఈ విధంగా పెడుతున్నా నేను ప్రతి సంవత్సరం. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.